నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరము కార్తీక మాసం శరదృతువు దక్షిణాయనము నవంబరు నెల ఆదివారము 24వ తారీఖు 2024. ఈ రోజు పంచాంగం. ఈ రోజు తిథి నవమి. సూర్యోదయము 6 గంటల 12 నిమిషాలు, సూర్యాస్తమము 5 గంటల 25 నిమిషములు. తిథి బహుళ నవమి రాత్రి 11 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి దశమి. నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి 12 గంటల 20 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరా నక్షత్రము. అయితే శుభ సమయములు ఉదయము 11 గంటల నుంచి 12 గంటల వరకు. రాహుకాలము సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. యమగండ కాలము 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 25 నిమిషముల నుంచి 5 గంటల 13 నిమిషముల వరకు. వర్జము ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 44 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి అనగా సాయంత్రము 6 గంటల 59 నిమిషముల నుంచి 8 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము. ముందుగా మేషరాశి వారికి ఆదాయం వృద్ధి ఉన్నప్పటికీ ఖర్చు వలన కొంత ఇబ్బంది కనబడుతోంది. వాహన గండము, కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. గృహ సంబంధితమైన విషయాలు, గృహ సంబంధితమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన గృహ ప్రాప్తి, కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. స్వంత చేతి వృత్తుల వారికి చాలా అనుకూలమైన రోజు. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి మంచి మిశ్రమమైన ఫలితాలు కనబడుతున్నాయి. మీరు పఠించవలసిన మంత్రము సూర్యాష్టకము, ఆదిత్య హృదయము. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శుభకార్యాలయందు ఆసక్తి. ఇంట్లో శుభకార్యాలను నెరవేరుస్తారు. దైవపర కార్యక్రమాలను చేపడతారు. దైవాలయాలను అంటే పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, దేవాలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఒకంత తగ్గుతుంది. కాంట్రాక్ట్ వ్యాపారం చేసే వారికి అనుకోని నష్టం వాటిల్లే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దూర ప్రయాణాలు చేయడం వల్ల ఒకంత నష్టము, ధన నష్టము, శరీర అలసట కనబడుతోంది కాబట్టి తప్పనిసరి అయితేనే దూర ప్రయాణాలను పెట్టుకోండి. దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య నష్టము కలుగుతుంది, వ్యాపార నష్టము కలుగుతుంది. ఇతరత్ర ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ రోజు అంత అనుకూలించని రోజు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి తగు నిర్ణయాలు తీసుకోండి. స్త్రీలకు అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి. మీరు పఠించవలసిన మంత్రము శివ పంచాక్షరి మంత్రము. ఓం నమ శివాయ అనే మంత్రము పఠించండి. శివాలయ దర్శన చేయండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి పనుల మీద దృష్టి పెట్టిన పనులన్నీ చక్కగా సమకూరుతాయి. ఇంటా బయట కూడా చక్కని విజయం సాధిస్తారు. మీరు అనుకోని పనులు కూడా ఈ రోజు మీరు చేయగలుగుతారు. బంధువులతో చర్చలు జరుపుతారు. ఒక కీలకమైన పని నిమిత్తంగా అంటే మీ ఇంట్లోకి సంబంధించినటువంటి ఏదో ముఖ్యమైన పని నిమిత్తంగా మీరు మీ బంధువులతో, మిత్రులతో చర్చిస్తారు. ఆ పనిని సక్సెస్ సాధిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. విద్యా రంగంలో ఉన్నవాళ్ళు కానీ, విద్యార్థులకు కానీ ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీరు ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా, కొత్త కోర్సుల్లో చేరాలన్నా, విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. ఆదాయానికి మించిన వ్యయం ఉంటుంది కాబట్టి ఎక్కడ వ్యయం ఉంది, ఎక్కడ మనం తగ్గించుకోవాలి అనేది మీరు కొంచెం ప్రణాళిక వేసుకుని కనుక ఖర్చు పెట్టినట్టయితే చాలా సక్సెస్ సాధించగలుగుతారు. ఇందులో ఉండే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీకు తగినట్టుగా ప్రణాళిక వేసుకోండి. భవిష్యత్తు ప్రణాళికల్లో ఆటంకాలు కొని తెచ్చుకోకుండా సమయోచితంగా, సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. సంతానం కోసం ప్రయత్నించేవారు లేదా వివాహానికి ప్రయత్నించే వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు అంటే అంత అనుకూలము కాదు, అలా అని అంత ప్రతికూలము కాదు కాబట్టి అది మీరు ఎట్లా చెయ్యాలి అని అనుకుంటారో
దాన్ని బట్టి మీ ఫలితాలను మీరు పొందగలుగుతారు. తరువాత ఈ రాశిలో ఉండే పురుషులకు గాని, స్త్రీలకు గాని అన్ని రంగాల వాళ్ళకి చెప్పదగిన సూచన ఏంటంటే, ఏదైనా కీలకమైన పని చెయ్యాలి అని అనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదిగా చెప్పదగిన సూచన. ఇంకా కాదు, కూడదు అని అనుకుంటే కనుక మీరు గణేశుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, లేదా మంత్రం కానీ, లేదా సంకల్పం కానీ చెప్పుకొని ఇంకా తప్పదు అని అనుకుంటే ప్రారంభించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గురు ప్రభావం వల్ల, శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు దూరం అవ్వడం కాకుండా ఆకస్మిక ధనప్రాప్తి, మీరు చేపట్టిన పనుల్లో సక్సెస్ను సాధించే అవకాశం ఉంది. పితృ సంబంధితమైన ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, లేదా ఆ పితృవర్గానికి సంబంధించినటువంటి వారికి కానీ, మాతృవర్గానికి సంబంధించినటువంటి వారికి కానీ, దగ్గర బంధువులకి అనారోగ్య సూచన, అశుభ వార్తలు వినే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్త వహించండి. దైవ దర్శనము, భోజన సౌఖ్యము ఉంది, ధనలాభం ఉంది. నిలిచిపోయిన కార్యక్రమాలు ముందుకి కొనసాగే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాల్లో మీకింత ఒకంత నష్టము కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయాణాలు తప్పనిసరివా కాదా అనేది యోచించుకుని ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అలాని ఎక్కువ కాదు, అలాని తక్కువ కాదు. అంటే మీరు ఆశించినంతగా ఈ రోజు మీరు పొందలేకపోతారు కాబట్టి ఎటువంటి కీలకమైన పనులు కానీ, కీలకమైన నిర్ణయాలు కానీ ఈ రోజును వాయిదా వేసినట్టయితే భవిష్యత్తులో మంచి విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. మీరు పఠించవలసింది ఆదిత్య హృదయము, సూర్య ఆరాధన చేసినట్టయితే కనుక ఆరోగ్యపరమైన చిక్కులు మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి దైవపరమైన యాత్రలు, తీర్థయాత్రలు, దేవాలయ సందర్శనం చేస్తారు. పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒత్తిడి తగ్గుతుంది. శ్రమించి చదివితే కనుక విద్యార్థులకు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు విదేశాలు వెళ్ళి మీ పనులు చేసుకునే అవకాశం ఈ రోజు ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. మిత్రవర్గంలో మీకు అనుకూలత ఉంది. శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంది. మీరు ఈ రోజు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా బాగుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. పితృ సంబంధమైన ఆస్తి మీకు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. కోర్టు పరమైన లావాదేవీల్లో మీదే పై చేయిగా మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు ఇవే ఫలితాలు వర్తిస్తాయి. వివాహం కోసం ప్రయత్నించే పురుషులు కానీ, స్త్రీలు కానీ ఈ రోజు మీరు కనుక ప్రయత్నం చేసినట్టయితే విజయం సాధిస్తారు. అంటే విజయం సాధించడము అంటే మీరు అనుకున్న సంబంధం, మీరు కోరుకున్న సంబంధం సక్సెస్ అవుతుందన్నమాట. దానివల్ల మీకు సంతోషం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ రోజు ప్రయత్నం చేయండి. సంతానం కావలసిన వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం కానీ ఈ రోజు చేస్తే అంటే మీరు అనుకున్న పని జరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కానీ, లేదా వ్యాపారస్తులకు కానీ ఈ రోజు చాలా చక్కగా ఉంది. మిగిలిన అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఈ రోజుని మీరు వృధా చేసుకోకండి. ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఆకస్మిక ధనలాభాలు, వ్యాపారంలో లాభాలు, వ్యవసాయదారులకు లాభాలు అన్ని రకాలుగా ఈ రోజు బాగుంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రం గణేష మంత్రము. దర్శించవలసిన ఆలయాలు అంటే వినాయకుడి ఆలయాలను దర్శించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితం. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి వ్యాపారస్తులకు మంచి విశేషమైన లాభాలు వస్తాయి. అన్ని రంగాల్లో వాళ్లకు అన్ని రకాలుగా లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు లాభం ఉంది. లాభము అంటే వాళ్ళు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు చాలా చక్కని రోజు, యోగ్యదాయకమైన రోజు, లాభదాయకమైన రోజు. కాకపోతే ధనం కొంచెం వ్యయం అయ్యేటట్టుగా కనపడుతోంది కాబట్టి దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏ రకంగా వ్యయమవుతోంది అనే చిన్న
యోచన మీరు చేసుకున్నట్టయితే ధనపరమైన ఇబ్బందులను తొలగించుకోవచ్చు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రలు, కుటుంబంతో తీర్థయాత్రలు చేసే అవకాశం కనబడుతోంది. కొన్ని అనుకోని బాధ్యతలు, కొన్ని అనుకోని చిక్కుల్లో మీరు పడబోతున్నారు. చాలా జాగ్రత్తగా వహించండి. ఆ బాధ్యతలు మీరు చెయ్యగలరా లేదా అనే యోచన చూడండి. మీరు ఎదుర్కోబోయే చిక్కుల్లో మీరు మీ మాట వల్ల తెచ్చుకునే చిక్కులు కాబట్టి అది ఎందువల్ల, ఎలా అనేది మీరు యోచన చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రణాళిక వేసుకోండి. నిరుద్యోగులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మిగతా రంగాల వాళ్ళకి వ్యాపారస్తులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కానీ, సినీ టీవీ రంగ కళాకారులకు కానీ అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీరు ఏవైనా కీలకమైన ప్రయత్నాలు కానీ, కీలకమైన పనులు కానీ చేయాలి అని అనుకుంటే కనుక మీరు నిరభ్యంతరంగా ఈ రోజు ప్రారంభించుకోవచ్చు. మీరు పఠించవలసింది నృసింహస్వామి మంత్రం, నృసింహస్వామి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే ఆ చిన్ని చిన్ని ఒడిదుడుకులు కూడా మీరు తప్పించుకోవచ్చు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గతంలో కన్నా ఈ రోజు చాలా చాలా యోగ్యమైన రోజు. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు ప్రారంభించండి. మీకు ఉద్యోగంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో లాభాలు అంటే మీకు గతంలో రావాల్సిన ఏరియర్స్ మీకు చేతికి అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. వేరే దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. తరువాత మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టే సూచన కనబడుతోంది. ఆ వ్యక్తులు ఎవరు, ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. పెద్దవారి ఆరోగ్యం వల్ల అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళున్నా మీ అమ్మగారి తరపు గాని, తండ్రి గారి తరపు గాని లేదా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. తరువాత దైవపరమైన యాత్రలు చేసే అవకాశం కనబడుతోంది. ఇంట్లోనూ బయట కూడా అంటే ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. బయట శుభకార్యాలకు అటెండ్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీరు ఏ ఆలోచన చేసినా అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచన మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది. ఈ రోజు కాదు, భవిష్యత్తులో ఆ ఆలోచన చాలా కీలకంగా మారి మీకు విశేషమైన విజయాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు ఏ ఆలోచన చెయ్యాలి, ఏ రంగం వారైనా సరే, ఇందులో ఉన్న స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వాళ్ళు ఈ రోజు చక్కని ఆలోచన చేసుకోండి. అది మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది, విజయాన్ని చేకూర్చి పెడుతుంది. అయితే వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు చిన్న సూచన చెప్పడం జరిగింది. ఏంటి అంటే మీరు రుణానికి వ్యవసాయదారులు రుణం చెయ్యకండి. కొత్త రుణం ఈ రోజు చెయ్యకండి. ఎందుకు అంటే అది భవిష్యత్తులో ఎప్పటికీ తీర్చలేని పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు ఎక్స్పాన్షన్ అంటే మీ విస్తరణ అనేది ఈ రోజుకు ముహూర్తం పెట్టుకోకండి. అది సక్సెస్ అవ్వకపోగా కోరి కొత్త చిక్కుల్లో పడే అవకాశం కనబడుతోంది. మీరు ఈ రాశి వారు మొత్తంగా పఠించవలసిన మంత్రము శ్రీమన్నారాయణుడి మంత్రము, విష్ణు సహస్రనామము, ఆలయ దర్శన చేసినట్టయితే కనుక చిన్న చిన్న ఒడిదుడుకులు తగ్గిపోతాయి. ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు వివాహం కోసం కానీ అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం కోసం ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ రోజు తక్షణమే ఆ ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారు ఎవరైనా ఉంటే కనుక ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉదయాన్నే అభిషేకం కానీ ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మీ కార్యక్రమాలు, మీ కోరికలు తీరే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కష్ట నష్టాలు అన్నీ తొలగిపోయి అన్నిటా విజయాన్ని చవి చూస్తారు. మీ కోరికలన్నీ ఈ రోజు చక్కగా తీరుతాయి. బంధుమిత్రులతో నూతనోత్సాహంతో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మీకు సహాయ సహకారాలు అనుకున్న సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాధులతో అంటే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వాళ్లకు ఈ రోజు ఒక మంచి ఉపశమనం కలుగుతుంది. తరువాత ఆర్థికంగా మీకు లాభాలే కనబడుతున్నాయి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అంటే ఒక్క విద్యార్థి రంగం తప్ప మిగతా అన్ని రంగాల వాళ్ళకి, వ్యాపారస్తులకి, కాంట్రాక్టర్లకి, నెక్స్ట్ రాజకీయ రంగం వారికి, ఇంకా అందరికీ కూడా టీవీ సినీ రంగం వాళ్ళకి, క్రీడాకారులకి ఆదాయ అభివృద్ధి చాలా ఎక్కువగా కనబడుతోంది. మీరు ఏ కీలకమైన పని చేసినా ఈ రోజు ప్రారంభించండి. అది మీకు భవిష్యత్తు ప్రణాళికలో
మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశంగా ఉంది. విద్యార్థులకు మాత్రం ఇందాక నేను చెప్పలేదు కదా, విద్యార్థులకు తప్ప అన్నాను కదా, విద్యార్థులకు ఈరోజు గణేష ప్రార్థన చేసి మీరు కనుక ఏ కోర్సులో చేరినా, ఏ పరీక్ష రాసినా, లేదా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం చేయాలన్నా వారు చేయవలసిన పని ఏంటంటే గణేశుడికి గరికమాలను సమర్పించి కనుక చేసినట్టయితే మీకు ఇందాక కనబడే చిన్ని చిన్ని ఆటంకాలను తొలగించుకోవడానికి అవకాశం కనబడుతుంది. మీరు మాత్రం ఆ పని చేయండి. అయితే ఇక్కడ స్త్రీలకు అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే కనుక ఈ రోజు చెయ్యకండి. మీకు అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాలు మాత్రమే ఈ రోజు వాయిదా వేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం పఠించండి. స్వామివారికి అభిషేకం చేయించుకోండి. మీకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వృధా చేత అంటే వృధా ప్రయాస వల్ల మీకు పనులు అవుతాయి. కొన్ని పనులు ఆటంకం ఉంటాయి. కొన్ని పనులు అసలు నెరవేరకపోవచ్చు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఆరోగ్య భంగం కనబడుతోంది. మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎందువల్లంటే మీ మాట వల్ల మిత్రులతో వాళ్ళని దూరం చేసుకునే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని అనుకూలమైన ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ఖర్చులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏవి ఉపయోగపడేవి, ఏవి ఉపయోగపడనివి అనేది బేరీజు వేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేయండి. ప్రయాణాల వల్ల అలసట, కొంత చిరాకులు వస్తున్నాయి. కాబట్టి మీరు ఈ రోజు పఠించవలసిన మంత్రము సూర్య ఆరాధన, సూర్యుడికి సంబంధించిన మంత్రము, సూర్య ఆరాధన, సూర్య అష్టకము, సూర్యుడి యొక్క దర్శనము చేసినట్టయితే కనుక ఇటువంటివన్నీ మీకు తొలగిపోతాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు కూడా వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఈ రోజు మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ రోజును ఉపయోగించుకుని ఈ రోజు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుని లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేసి లేదా స్వామివారికి అభిషేకం చేసి కనుక మీరు చేసినట్టయితే మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి శత్రువులు పెరిగే అవకాశం కనబడుతోంది. చుట్టుపక్కల వారి వల్ల అంటే మీ ఇంట్లోనూ బయట కూడా అపవాదులు పొందే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రోజును వ్యవహరించండి. దేహానికి సంబంధించి అంటే శరీరానికి సంబంధించిన అందులోనూ ఎముకలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తరువాత మీరు మాట్లాడేటప్పుడు చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వవద్దు. ఎవరైనా సలహా ఇచ్చినా మీరు పాటించద్దు. ఈ ఒక్క రోజుకి దాన్ని వాయిదా వేసుకోండి. సంఘంలో పేరు ప్రఖ్యాతలు అయితే మాత్రం మీకు వస్తాయి. పాత మిత్రులను కలుస్తారు. వారి వల్ల మీకు లాభాలు చేకూరుతాయి. దూర ప్రయాణాలు చేయడం వల్ల అలసట, ధన నష్టము కలుగుతుంది. కాబట్టి దూర ప్రయాణాలను వాయిదా వేసుకోండి. దైవారాధన కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. తరువాత ఇందులో ఉండే అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు కూడా ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏదైనా పని నిమిత్తంగా చెయ్యాలి అని అనుకుంటే కనుక దాన్ని వాయిదా వేసుకోండి. ఎందుకు అంటే తప్పనిసరిగా చేస్తాను అని అనుకుంటే కనుక ఈ రోజు మీరు చేసిన పని మీరు భవిష్యత్తులో ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. మీరు శనేశ్వరుడి ఆలయాల దర్శన, నవగ్రహాల ప్రదక్షిణ, నవగ్రహ ఆలయ దర్శన కనుక చేసినట్టయితే ఈ చిన్ని చిన్ని ఒడిదుడుకులను మీరు గట్టెక్కవచ్చు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ప్రశాంతత భంగం కలుగుతుంది. ఓర్పుతోనూ కష్టంతోనూ అతి కష్టం మీద మీరు మీ కార్యసిద్ధిని చేసుకోగలుగుతారు. వ్యాపారంలో కొద్దిపాటి లాభాన్ని మాత్రమే మీరు చవి చూడగలుగుతారు. దైవపరమైన కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఎందు ఆసక్తి చూపిస్తారు. ఆ కార్యక్రమాలను చేస్తారు. స్త్రీ వల్ల లాభం పొందుతారు. అలాగే మీ ఇంట్లో కానీ మీ మిత్రుల యొక్క కానీ లేదా మీకు తెలిసిన వారి వల్ల ఒక చిన్న ప్రమాదాన్ని కానీ చిన్ని అపనింద కానీ లేదా ఒక చిన్న ఆటంకం కానీ మీరు పొందబోతారు. వారు ఎవరు అన్న విషయాన్ని మీరు యోచించుకోండి.
మిమ్మల్ని నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనబడుతోంది కాబట్టి వారు ఎవరు అనేది మీరు యోచన చేసుకోండి. మీ యొక్క కీలకమైన, నమ్మదగిన లేదా అంటే అత్యంత గోప్యమైన విషయాలను మీ పక్క మిత్రులకి కూడా చెప్పవద్దు. ఎందుకంటే వారే మీకు తిరిగి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తర్వాత వ్యవసాయదారులకు కొంత ఊరట కలుగుతుంది. చాలా మీరు ఆశించినంత కాకపోయినా కొంత లాభాలైతే వచ్చే అవకాశం ఉంది. రుణాలను తీర్చేస్తారు. కొత్త రుణాల జోలికి ఈ రోజు వెళ్ళకండి. అకాల భోజనం చేసి రావాల్సి వస్తుంది. దానివల్ల మీకు ఆరోగ్య నష్టం కలుగుతుంది కాబట్టి దాన్ని తినకపోవడమే మంచిది. ఎందుకంటే తిని అనారోగ్యం తెచ్చుకునే దానికన్నా వాయిదా వేసుకోండి. అది మీ ఇష్టము. అది భోజనం కాబట్టి అది మీ ఇష్టము. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు సూర్యారాధన చెయ్యండి. సూర్యుడిని దర్శించండి. అంటే ప్రాతకాలాన్నే సూర్యుడిని దర్శించండి. సూర్యుడికి అభిషేకం అంటే అర్ఘ్యం ఇవ్వడం అనమాట. సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే కనుక ఈ చిన్ని చిన్ని లోటుపాట్లు, చిన్ని చిన్ని ఒడిదుడుకులు మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి మీ కోరికలు నెరవేరే చక్కని శుభ సమయం కాబట్టి మీరు ఏదైనా ఆ తలచినా, ఏదైనా కార్యక్రమం చేపట్టినా ఈ రోజు చాలా సక్సెస్ సాధిస్తారు. కాబట్టి మీరు ఇంకొక థాట్ పెట్టుకోకుండా శుభ్రంగా స్టార్ట్ చేసుకోండి. కొన్ని పనులు మీరు వాయిదా వేయడం వల్ల భవిష్యత్తులో మంచి విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఏ పని వాయిదా వేయవచ్చు, ఏ పని వాయిదా వేయకూడదు అది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రణాళిక వేసుకోండి. తర్వాత విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. టెంపరరీ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. కొంతకాలం కష్టంగా ఉన్నా కానీ భవిష్యత్తులో దానివల్ల మీకు ఉపయోగం కలుగుతుంది. ఇందులో ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహ ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ రోజు చాలా చక్కగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. మీరు పఠించవలసినది నృసింహస్వామి మంత్రము, హనుమాన్ చాలీసా మంత్రము లేదా నృసింహస్వామి అష్టకము, ఆలయ దర్శనము, హనుమాన్ చాలీసా, హనుమంతుడి ఆలయము దర్శనం చేయడం చెప్పదగిన సూచన. ఇది ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. నమస్తే అండి.